సినిమా చూడని వాడు రివ్యూ చెప్పడం ఎంత తప్పో సినిమా చూసిన వాడు రివ్యూ చెప్పకపోవడం అంతే తప్పు. నువ్వు పంజా చూసావు, అయితే వెళ్ళి రివ్యూ చెప్పే. అదే ఎలా చెప్తాము అని నోట్తో చెప్పడం ఎదవా. ఎలా చెప్పాలంటే ఎలా చెప్పాలి. ప్రతి రివ్యూకి ఈ పర్సెంటేజ్ అని ఫిక్స్ చేసుకుంటావు కదా, అలాగే ఈ సినిమా కూడా ఒక పర్సెంటేజ్ ఫిక్స్ చేసుకుని చెప్పే. ఓకే చెప్తాను. నీతో నువ్వు మాట్లాడుకోవడం కాదురా, నాతో మాట్లాడు. అయినా ఆ గెటప్ ఏంటి, ఆ గుడ్డోళ్ళ కవజోడేంటి, చేతిలో గన్నేంటి, ఆ కోట్ ఏంటి, అబ్బో చూడలేక చచ్చిపోతున్నాడా బాబు. అయినా నీ గడ్డం చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉందా. ఎవరైనా చెక్ చేయండి రా, అది పెట్టుడు గడ్డమా లేక పెంచిన గడ్డమా అని. అబ్బా నిజంగా నువ్వు మరి గడ్డం పెంచితే మాత్రం నీ పవన్ కళ్యాణ్ స్టైల్ వచ్చేస్తుందేంట్రా. బోరే నాయన నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను రా బాబు నేను. నిన్ను నీ గెటప్ ని చూస్తుంటే నాకు అందుకని తొందరగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పు. విష్ణువర్ధన్ ఈ సినిమాలో స్టోరీని కరెక్ట్ గా స్టడీ చేశాడో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ని ఆయన మ్యానరిజమ్స్ ని మాత్రం ఫుల్ గా స్టడీ చేశాడు భయ్య. ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ నుంచి ఏమి కావాలో, ఆడియన్స్ పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఫుల్ లెంత్ సినిమాలో పవన్ కళ్యాణ్ మనకు ప్రెజెంట్ చేస్తాడు భయ్య. ఈ లివ్డ్ అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు భయ్య. అండ్ పవన్ ఆఫ్టర్ తీన్మార్ మళ్ళీ మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, మంచి యాక్షన్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ భయ్య పవన్ కళ్యాణ్ ది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే భయ్య, ఈ సినిమాలో ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు భయ్య పవన్ కళ్యాణ్, విష్ణువర్ధన్. అందులో ఒక అమ్మాయి సారా. చూసారు కదా భయ్య, ఈ అమ్మాయిది పవన్ కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ పక్కన బానే కనిపించింది కానీ పెద్ద పర్ఫార్మెన్స్ విషయంలో ఈ అమ్మాయిది అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏం కాదు భయ్య. ఇంకా సెకండ్ హీరోయిన్ వస్తే ఈ అమ్మాయి కింగ్ ఫిషర్ మోడల్ భయ్యో. అందరికీ నమస్కారం, నా పేరు అంజలి లవాన్య. ఇదా నా ఫస్ట్ సినిమా. చూసారు కదా భయ్య ఆ అమ్మాయి గెటప్ సెటప్. ఈ అమ్మాయి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో జస్ట్ అలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది భయ్య. సో ఈ అమ్మాయిని హీరోయిన్ అనడం కన్నా ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ లాగానే ఒక క్యారెక్టర్ అనడం బెటర్ భయ్య. హీరోయిన్ ఇద్దరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణువర్ధన్ ఈ సినిమాలో సారా జైన్ తో యాక్టింగ్, అంజలి లవణ్యతో మోడలింగ్ చేపించాడు. మొత్తానికి ఇద్దరికిద్దరు బక్కగా బాగానే ఉన్నారు. హీరోయిన్ ఇద్దరులో ఎవరు నచ్చారంటే నాకు అంజలి లవణ్య ఆమె నవ్వే నవ్వు నచ్చాయి. ఈ సినిమాలో భయ్య జాకీ షరాఫ్ ని ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక పర్ఫార్మర్ గా చూస్తాం భయ్య. బానే విష్ణువర్ధన్ బానే యూజ్ చేసుకున్నాడు భయ్య జాకీ షరాఫ్ ని. ఇంకా ఆ పొడుగ్గా ఉన్న కుర్రాడు అన్నావు చూడు భయ్య, ఆ అబ్బాయి పేరు శేషు. ఆ అబ్బాయి ఫస్ట్ హాఫ్ లోనే ఉంటాడు భయ్య, కాకపోతే హీ గేవ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ భయ్య. చాలా బాగా చేశాడు, ఒక సైకిక్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఇంకా బ్రహ్మానందం గారి దగ్గరకు వస్తే బ్రహ్మానందం గారు సెకండ్ హాఫ్ లో వస్తారు కానీ భయ్య పెద్ద మరి బ్రహ్మానందం గారు చేయాల్సినంత కామెడీ అయితే ఏమీ లేదు భయ్య సినిమాలో. కాకపోతే పాపారాయుడు సాంగ్ మాత్రం ఎర కుమ్మేసింది భయ్య థియేటర్ లో. నీ గెటప్ అనుకుంటే మళ్ళీ డాన్సులు కూడా మొదలు పెట్టాయంట బాబోయ్. ఒరే పవన్ కళ్యాణ్ స్టెప్ వేస్తే అది అందం. అదే స్టెప్ నువ్వు ఇంకొకసారి ఏదైనా ట్రై చేసావు అనుకోరా, నేను నీ స్టైల్లోనే అనుకుంటా వచ్చి నా పంజా పవర్ తో నిన్ను పైలోకానికి పంపిస్తా. స్టోరీ విషయానికి వస్తే
వస్తే భయ్యా రొటీన్ స్టోరీనే భయ్యా. మనం ఇంతకు ముందు తెలుగు సినిమాల్లో చూసిన రొటీన్ స్టోరీనే. హీరో డాన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ లవ్, ఏదో చిన్న ప్రాబ్లమ్, డాన్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాడు. లాస్ట్ లో ఒక 15 మినిట్స్ మంచి యాక్షన్ ఓరియంటెడ్ క్లైమాక్స్ భయ్యా. కాకపోతే విష్ణువర్ధన్ డైరెక్టర్ కాబట్టి కొంచెం స్టైలిష్ గా డైరెక్ట్ చేశాడు భయ్యా ఇదే స్టోరీని. ఫుల్ యాక్షన్ స్టైలిష్ క్లిక్ అది ఇది గన్నులు తుపాకీలు బాంబులు అదే అన్నారు ఏంటి ఫుల్ యాక్షన్ ఉందా ఏంటి? యాక్షన్ సీక్వెన్సెస్ అంటే భయ్యా ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి భయ్యా. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం స్టైలిష్ గా ఉంటాయి భయ్యా. లాస్ట్ 15 మినిట్స్ లో యాక్షన్ సీక్వెన్సెస్ రొటీన్ గా ఉంటాయి. అన్నట్టు యాక్షన్ సీక్వెన్స్ అంటే నిన్న మా దగ్గర ఒక యాక్షన్ సీక్వెన్స్ జరిగింది భయ్యా. అస్సలా ఏంటి ఇది యాక్షన్ సీక్వెన్సా? నోటితో బిషల్ బిషల్ సౌండ్లు, చిన్న చిన్న గాడ్లెక్కి దూకటాలు. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ సార్, మీరు స్పెషల్ గా చెప్పక్కర్లేదురా డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ అని. ఇలాంటివి ఇంట్లో ఎవ్వరు ట్రై చేయరు మీరు తప్ప. ఇది యాక్షన్ సీక్వెన్స్ కాదురా, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్. నువ్వు పీటర్ హిన్స్, వాళ్ళేవో ఫైట్ మాస్టర్ విజయ్. చిచ్చి యాక్షన్ అంటే రకరకాల యాక్షన్లు ఉంటాయి. వాళ్ళు కొంచెం మనం ఏ సినిమా గురిలో ఏది బాగున్నా ఏం బాగాలేదో మాట్లాడుకుందాం. చెప్పండి. ఇంక ఈ సినిమాలో భయ్యా బాగున్నాయి బాలేని పాయింట్స్ అంటే భయ్యా ఫస్ట్ పాజిటివ్ విషయాలు మాట్లాడదాం భయ్యా. ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్ పవన్ కళ్యాణ్ భయ్యా. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పెద్ద పాజిటివ్ పాయింట్ భయ్యా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ లో మన విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన కొన్ని మంచి స్టైలిష్ యాక్షన్ సీన్స్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో చిన్న ఉట్టిగొట్టే సీన్ ఉంది భయ్యా. ఆ ఉట్టిగొట్టే సీన్ ని చూసి భయ్యా నేను కూడా తగిలింది అంటే పైన పక్కకు ఊపుతా పెట్టరు నువ్వు. అంటే క్యాలిక్యులేషన్ మిస్కాలిక్యులేషన్ ఏంద్రా? అవుతుందిరా, మిస్కాలిక్యులేషన్ ఎందుకు కాదు, ఖచ్చితంగా అవుద్ది. నువ్వు నించున్న పోజు, కట్టుకున్న కర్ర, ఎక్కడి నుంచో సౌండ్ వచ్చిందని ఆ కర్రను తీసుకొని నీకు నువ్వు కొట్టుకుంటావు. నీకెందుకురా ఈ కళ్ళకు గంటలు కట్టుకోవటాలు, ఉట్లు పక్కటాలు. మూసుకొని రివ్యూ కంటిన్యూ చేయి. సెకండ్ హాఫ్ లో కొంచెం విలేజ్ నేటివిటీతో కూడిన సినిమాటోగ్రఫీ. టైటిల్ సాంగ్ లో మంచి స్టైలిష్ పిక్చరైజేషన్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో డాన్స్ చేయడం అసలు అన్నిటికన్నా పెద్ద పాజిటివ్ పాయింట్ అయ్యా. నువ్వు చెప్పిన పాజిటివ్ పాయింట్స్ అందరికీ తెలిసిన పాయింట్స్ ఏరా. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ చెప్పు. ఇదో టామ్ భయ్యా నీకు నెగిటివ్ పాయింట్స్ చెప్తా కదా. నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో స్టోరీ రొటీన్ స్టోరీ భయ్యా. అంతా ప్రిడిక్ట్ చేసేస్తూ ఉంటారు ఆడియన్స్. సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో అది లాస్ట్ కి వచ్చేటప్పటికి కరెక్ట్ గా జస్టిఫై అవ్వలేదు భయ్యా. యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ వాటితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది భయ్యా. బ్రహ్మానందం చూసి ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటది అనుకుంటాం భయ్యా. కాకపోతే అంత బ్రహ్మానందం చేయాల్సినంత కామెడీ అయితే ఉండదు భయ్యా ఈ సినిమాలో. భయ్యా ఆడియోలో పెద్ద హిట్ అయింది టైటిల్ సాంగ్ భయ్యా. ఆ టైటిల్ సాంగ్ ని సినిమా మొత్తం అయిపోయాక చూపిస్తాడు భయ్యా. సాంగ్ అయితే స్టైలిష్ గా ఉంది. ఈ సాంగ్ ని ఫస్ట్ హాఫ్ లో పెట్టుంటే కొంచెం సినిమాకి ఎనర్జీ వచ్చిండేదేమో అని నా ఫీలింగ్ భయ్యా. టైటిల్ సాంగ్ అనేది సినిమా టైటిల్ ఉన్న సాంగ్ రా, అంతేగాని అది టైటిల్స్ పడేటప్పుడే ఉండాలి, ఫస్ట్ లోనే ఉండాలి, లాస్ట్ లోనే ఉండాలి, సినిమా మధ్యలో ఉండాలి అని రూల్స్ ఏమీ లేవు. ఓకే టైటిల్స్ అన్ని ఓకే అన్ని ఉన్నాయి కదా, నెగిటివ్ పాయింట్స్ లైట్ తీసుకోగానే ఇంతకీ మన సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఎంతో చెప్పండి. ఈ సినిమాకి భయ్యా సినిమా పిచ్చ పర్సెంటేజ్ రొటీన్ స్టోరీ. ఆ స్టోరీలో కొత్తదనం ఏం లేదు, కొంచెం స్లోగా ఉంది నేరేషన్ కాబట్టి ఒక 60% భయ్యా. ఏంటి 60%? స్టోరీ రొటీన్ గా ఉందంటావు, స్లో నేరేషన్ అంటావు, మళ్ళీ 60% ఏంట్రా? ఎందుకురా 60%? ఇదో టామ్ భయ్యా 60% మనం ఎందుకు ఇచ్చామంటే మన విష్ణువర్ధన్ స్టైలిష్ డైరెక్షన్, సినిమాలో మంచి సినిమాటోగ్రఫీ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు భయ్యా సినిమాలో ఒక బియర్డ్ లుక్ స్పోర్ట్ చేస్తూ యాక్షన్ చాలా బాగా చేశాడు కదా భయ్యా. అందుకని ఏంట్రా అయితే ఈ సినిమాలో నువ్వు 60% ఇచ్చేది పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్టింగ్ అండ్ విష్ణువర్ధన్ స్టైలిష్ డైరెక్షన్ అంతేనా? ఇంక ఈ సినిమాలో నీకు ఇంకా ఏమీ కనబడలేదా? ఐ డోంట్ అగ్రీ. అట్ ఆల్ అగ్రీ. రిలాక్స్ అవ్వు, కొంచెం మిల్క్ తాగు. మిల్క్ తాగని ఎనర్జీ వస్తుంది కదా. ఏంటి ఇంత ఇప్పుడు మనం ఫేస్బుక్ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఫేస్బుక్ రివ్యూస్ విషయానికి వస్తే భయ్యా ఈ సినిమా చూడడానికి లేస్ ప్యాకెట్ల పెద్దదిగా ఉన్నా లోపల మాత్రం మ్యాటర్ లేదు.
సినిమా నచ్చని వాడు నెగటివ్ పబ్లిసిటీ ఇవ్వడం ఎంత తప్పో, సినిమా నచ్చిన వాడు పాజిటివ్ పబ్లిసిటీ ఇవ్వకపోవడం అంతే తప్పు. జస్ట్ స్టైలిష్, రెస్ట్ రబ్బిష్. ఏంటి హీరో లెవెల్లో పోజులు పెడతాం ఏంటి? ఆ పోజుల సంగతి ఏంటి? ఓ, నీకు చెప్పలేదు కదా భయ్య, మన సినిమా పిచ్చ నుంచి ఫోర్స్ కాంటెస్ట్ ఒకటి వస్తుంది భయ్య, కత్తి లాంటి కాంటెస్ట్. छोकरे भेजा ना ठोकरे और अपन पंगा नहीं करना, दंगा नहीं करना, करूंगा मैं वरना तेरी टाई टाई फिस, तेरी टाई टाई फिस, तेरी टाई टाई फिस, तेरी टाई टाई फिस, फिस 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 फिस. ఇంతకీ రూల్స్ ఏంటి భయ్యా? ఇదో భయ్యా, అన్ని ఇక్కడే చెప్పండి ఎలా భయ్యా, ఇది రివ్యూ భయ్యా. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే చక్కగా మా ఫేస్బుక్ సినిమా పిచ్చ పేజ్ లో లైక్ చేసి ఫాలో అవ్వండి. అక్కడ మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుస్తాయి. రివ్యూ మధ్యలో ఏంటో ఏదో డిస్టర్బెన్స్. లాస్ట్ మాటగా పంజా గురించి ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పేసి. ఇంకా లాస్ట్ లో మనం పంజా గురించి చెప్పేది ఏం లేదు భయ్యా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే పంజా ఫుల్ పండగ భయ్యా. పవన్ కళ్యాణ్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్, ఫుల్ యాక్షన్ ప్యాక్ సీక్వెన్సెస్ భయ్యా. ఇంకా కొత్త డైరెక్టర్ ని ఎంకరేజ్ చేయండి, స్టైల్ గా సినిమాలు తీయండి. కానీ ఓన్లీ స్టైల్ ఉంటే సరిపోదమ్మా, కొంచెం ఎంటర్టైన్మెంట్ వాల్యూస్, కొంచెం స్టోరీ కూడా ఉండేలా చూసుకోండి మరి. అప్పుడే సినిమాలు బాగుండేవి. ఇంకా ఇప్పుడు వరకు మీరు పంజా లోగో చూశారు. ఇప్పుడు నేను తీయబోయే పిల్లి పంజా అనే సినిమాకి లోగోని చూడబోతున్నారు. ఇదే నా పిల్లి పంజా లోగో. రివ్యూ అయిపోయింది కదా. ఆడి చేతిలో ఆ గన్ను, ఆడి ఆశాలు చూడలేకపోతున్నాడా బాబు. ఎవరైనా వెళ్ళి ఆడి గన్ను లాక్కుంటారా? ఇంతసేపు నువ్వు వాడేది బొమ్మ కన్నా. పంజా